తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది? జగన్ రెడ్డి చేసిన ద్రోహం కారణంగా ప్రాజెక్టుకు వచ్చిన నష్టమేంటి? అధికార వర్గాల్లో ఇప్పుడు జోష్ ఎందుకు కనిపిస్తోంది? రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే ప్రాజెక్ట్ జీవనది గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పడకేసిన పనులు ఇప్పుడు పరిగెడుతున్నాయి. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కాగా ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. మరోపక్క దేశంలోనే కొత్త సాంకేతిక విధానంతో నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలి అని, పవర్ ప్రాజెక్టు మొదటి దశ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని సర్కార్ సంకల్పించింది. దానికి అనుగుణంగానే మెగా సంస్థ పనులను వేగవంతం చేసింది. 2014 నుంచి 5 ఏళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు శరవేగంగా సాగాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల చురుకైన నిర్ణయాలతో పనులు 72% పూర్తయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులన్నీ పూర్తిగా పడకేశాయి. 2019-2024 మధ్య వైసీపీ హయాంలో కేవలం 4% పనులు మాత్రమే జరిగాయి. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ప్రధాన డ్యాం, కాఫర్ డ్యాం, స్పిల్వే, అప్రోచ్ ఛానల్, స్పిల్వే ఛానల్, కుడి ఎడమ ప్రధాన కాలువలు, ట్విన్ టన్నెల్స్ పనులు పూర్తిగా పడకేశాయి. టీడీపీ హయాంలో 300 మీటర్ల పనులు మినహా మిగిలిన అప్పర్ కాపర్ డ్యాం నిర్మాణాన్ని జగన్ సర్కార్ చాలా కాలం పట్టించుకోనేలేదు. ఫలితంగా అప్పటికే దాదాపు పూర్తయిన డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దానిని మరమ్మతు చేయటానికి కానీ మళ్లీ పునర్నిర్మించటానికి కానీ వైసీపీ సర్కార్ ఇష్టపడలేదు. పైపెచ్చు కేంద్రం నుంచి వచ్చిన పోలవరం నిధులను దారి మళ్లించింది. దాంతో అసలు ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. రెండు 2024లో టీడీపీ నేతృత్వ కూటమి సర్కార్ అధికారానికి వచ్చిన తర్వాత పోలవరం పనులు తీరే మారిపోయింది. టీడీపీ కూటమి సర్కార్ ఈ పనులకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. పనులను మళ్లీ పట్టాలెక్కించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంది. కీలకమైన డయాఫ్రమ్ వాల్ ను మళ్లీ నిర్మించాలని తలపెట్టింది. అంతేకాకుండా దానికి సంబంధించి విదేశీ నిపుణుల సలహాలు తీసుకుంది. వారే స్వయంగా డయాఫ్రమ్ వాల్ పనులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంది. ఆ ప్రకారం గత ఏడాది డయాఫ్రమ్ వాల్ పనులను చేపట్టారు. మొత్తం 1390 మీటర్ల పొడవున నదీ గర్భంలో నిర్మించిన 2వ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇటీవలి పూర్తయింది. ఈ పనులపై విదేశీ నిపుణులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు పనులు అత్యంత వేగంగా జరిగిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడ మరో విశేషాన్ని గమనించాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సమాంతరంగా ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలయ్యాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎక్కడైతే పూర్తయిందో అక్కడ ప్రధాన డ్యాం పనులను చేపట్టారు. దీంతో 2 పనులు ఒకేసారి అయ్యేలా చర్యలు తీసుకున్నట్లయింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రధాన డ్యాం పని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవున ప్రధాన డ్యాంను నిర్మించనున్నారు. కాంట్రాక్టు నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు కూడా పనులు వేగంగా సాగడానికి అన్ని చర్యలు చేపట్టారు. ఫలితంగా ప్రధాన డ్యాం పనులు కొంతవరకు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాం పనుల్లోనే భాగమైన గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 పనులు కూడా సాగుతున్నాయి. వీటిలో గ్యాప్ 3 పనులు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలంటే ముఖ్యంగా కుడి ఎడమ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. అంతేకాకుండా ప్రాజెక్టు నుంచి ఈ 2 ప్రధాన కాల్వలకు కనెక్టివిటీ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. ఆ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. కుడి ప్రధాన కాల్వ వైపు జంట సొరంగాల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ సొరంగాలను కుడి కాల్వతోనూ అప్రోచ్ ఛానల్తోనూ అనుసంధానం చేయాల్సి ఉంది. ఆ పనులు త్వరలోనే చేపట్టనున్నారు. మరోపక్క ఎడమ ప్రధాన కాల్వ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కాల్వ పనులు దాదాపు 70% పూర్తయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి అమెరికా ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన బ్లాస్టింగ్ మెటీరియల్ కొంత ఆలస్యమైంది. ఈ పరిణామాల వలన కొంత ఇబ్బంది తలెత్తింది. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిందని అధికారులు అంటున్నారు. ప్రధాన ప్రాజెక్టుతో పాటు నిర్మిస్తున్న
హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ప్రాజెక్టుకు అనుసంధానంగా 960 మెగావాట్ల ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది అంటే 2027 జూన్ నాటికి మొదటి దశ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 12 టర్బైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టర్బైన్ ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. పోలవరం రిజర్వాయర్ కనీసం నీటి మట్టం ఉన్నా సరే 160 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా ఈ పవర్ హౌస్ ను నిర్మిస్తున్నారు. అదీ కాకుండా దేశంలో మొట్టమొదటిసారిగా కాంక్రీట్ టర్బైన్ విధానంలో పవర్ హౌస్ ను నిర్మిస్తున్నారు. ఈ పనులను కూడా మెగా సంస్థ చేపట్టడం విశేషం. వైసీపీ సర్కార్ హయాంలో పూర్తిగా పడకేసిన పనులు శరవేగంగా సాగుతుండడం పట్ల సర్కార్ సంతృప్తితోనే ఉంది. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఏ మాత్రం సాగని పనులు 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడమే తడవుగా ముందుకు పరిగెడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళ నెరవేరుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు ని విద్వాంసం సృష్టించారు జగన్ గారు. ఆయన టైంలో 5 ఏళ్లు ప్రజలకు అధికారం ఇస్తే కేవలం 2% కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఆయన. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తూ శరవేగంగా అన్ని పనులు జరిగే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు కృషి రైతాంగం కూడా అభినందించాలి. ఈవేళ కాటన్ ద్వారా మరిపించే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తున్నారంటే చాలా గొప్పతనం. అటు యొక్క మోడీ గారి యొక్క సహకారం తీసుకుని అన్న టయానికి 2027 నాటికి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళలన్నీ కూడా నెరవేరుతున్నాయి. కేవలం ఆంధ్ర రాష్ట్రం అనేటికి వెస్ట్ ఈస్ట్ లోనే పంటలు పండి అది కాకుండా ఇవాళ రాష్ట్రం అంతా కూడా మంచి పాడి పంటలతో పండించే విధంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుతుంది. ఇందుకు ప్రజలందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. ఈ ప్రాజెక్టు 27 నాటికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే పూర్తవుతుంది. ఇవాళ జగన్ లా మోసం చేసే పద్ధతి లేదు. రైతు ప్రభుత్వం ఇది. అంచేత ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనికలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. 1924 ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని పక్కదారి పట్టించి ఆ నిధులన్నింటి కూడా వేరే దానికి మళ్లించి ఆ పోలవరం ప్రాజెక్టుని నత్తనడక నడిపించి కనీసం 1% కూడా పనులు చేయలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలను పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి అలాగే జలవనరుల శాఖ మంత్రి రామనాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతిరోజు కూడా దాన్ని మానిటరింగ్ చేస్తూ పనులు వేగవంతం చేశారు. అదేవిధంగా రాబోయే సంవత్సర కాలంలో ఈ పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది. దానికి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సరదా వీళ్ళందరూ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే ఉప ముఖ్యమంత్రికి కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం. 2 ఏళ్ల కాలంలో ప్రాజెక్టు పనుల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుండడం విశేషం. అన్ని అనుకున్నట్లు సాగితే పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావడం ఖాయంగా కనిపిస్తోంది.